माता कृपाकरी माता गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। తర్వాత నాకు బండగూడ వైపు వెళ్ళమ్మా, హర్నా సింగ్ ఉంటారు అక్కడ, ప్రేమ భక్త బృందం అమ్మా అన్నారు. నిజంగా ఆ రోజు నేను అన్నను 2-3 సార్లు ఎప్పుడో చూశాను. ఆ పౌర్ణమి భద్రలో 3:30 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు అన్న నామం అంటే నాకు చాలా ప్రాణం. అట్లా విన్నప్పుడు చూసాయి అన్న పెద్దగా నేనేం అంతా పెట్టుకోలేదు మనసులో. ఎప్పుడైతే మేము బండి కూడా వెళ్ళినామో అన్నకు రోజు పని, ఏం పని అంటే మా ఇంటికి రావాలా, మేము ఎట్లా ఉన్నప్పుడు చూడాలి. టీవీలో కుసుమారనాథ కథామృత ధార వస్తుంది. మా ఇంట్లో టీవీ లేదు. బాబా అన్నాడు, నువ్వు కుసుమారనాథ కథామృత ధార చూస్తున్నావమ్మా అన్నాడు. లేదు బాబా అన్నాడు. నువ్వు హర్నా సింగ్ ఇంటికి వెళ్ళి 7 గంటలకు ఆ ప్రోగ్రామ్ తీసుకొని 7:30కి స్కూల్ ఆదేశం ఇచ్చారు నాకు. నేను వెళ్ళగలనా ప్రైవేట్ ఉద్యోగం ఏంటి అని ఇన్ని బాధలు నాకు ఉంటాయి కదా, అది ఆదేశం అనుకున్నాను. అలా నేను ఉండే ఆ రాంపల్లి నుంచి బండ్లగూడకి వెళ్ళడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో ఆ కథామృత ధార చూసి అక్కడ బాబా బ్లెస్సింగ్స్ తీసుకొని, అంటే ఒక పరిచయం, మనం ఒక సమయంలో ఉన్నప్పుడు మన యొక్క ఆత్మ క్షీణిస్తూ ఉంటారు. ఆ ఆత్మకి బలం ఎవరికి వస్తాడు అంటే సత్సంగీలు వస్తారు. కనుక ఎప్పుడు సత్సంగంలో ఉండడం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే మన ఆత్మ ఎప్పుడు దెబ్బతినదు. నువ్వు సత్సంగానికి వెళ్ళి భజనకి వెళ్ళి ఏం తీసుకొచ్చినావు అని ఎవ్వరి కోసం ఏంటండి ప్రశ్నించుకోకండి. అది ఎప్పుడో అప్పుడు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆ సత్సంగీల మధ్యనే నన్ను గడపనిచ్చినాడు. ఆ మహాత్ముల యొక్క సుశీలకరమైన ఛాయ ఎప్పుడు నాకు చిత్రంలాగా పట్టుకుంటూనే ఉన్నది. అలాగా ఆ ప్రేమ భక్త బృందం ఠాగూర్ హర్నా సింగ్ అన్నని అమ్మ అనుగ్రహించి మా ద్వారా ఆ యొక్క ఇంటికి వెళ్తారని అమ్మ చెప్పడం, అందుకు అన్న కూడా ఆయనకు ఆరోగ్యం ఒకప్పుడు బాగుండదు. నారాయణ అంటారేమో, వస్తావన్నా నువ్వు నీ ఆనందవాహిని లేకుండా ఎలా అన్నా నాకు వద్దునా. నేను ఆనందవాహిని కుసుమరాణి బృందావని మందాకిని పరమ పావని ఆనందవాహిని కుసుమరాణి బాబా కూడా ఆయన హృదయాన్ని ఇచ్చినాడు. ఆ విశ్వప్రేమ స్తూపంలో ఆ హృదయాన్ని అంత కదిలించినాడు కాబట్టి స్తూపంలో కూడా బాబా ఆ హృదయాన్ని బాబా అక్కడ ఇచ్చినాడు. విశ్వప్రేమ స్తూపం బండగూడలో ఉంది. బాబా గారి జయంతి ఉత్సవాల్లో ముగింపు కార్యక్రమంగా మేము బండగూడలో భారీ ఎత్తున కార్యక్రమం చేసుకుంటాం. అదొక వేదిక మాకు. అలాంటి మా సోదరుడు ఠాగూర్ హర్నా సింగ్ గారు. దీంట్లో ధర్మపత్ని భాగస్వామ్యం కూడా ఉంది కనుక ధర్మపత్ని కూడా కావాల్సింది.
మాతృ దేవోభవ ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించారు మాని ప్రభు ఉస్మానుడు మా దీది మరి. ప్రేమ బంధము ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది అని అంటే ప్రేమ బంధంతో మొదలవుతుంది. మాతృ గర్భం వచ్చినప్పటి నుంచి తల్లికి ఆస్వాదన తెలుస్తూ ఉంటుంది. నా ఒక బిడ్డడు, ఆ బిడ్డ ప్రసవించిన తర్వాత ఆడబిడ్డనా ఒక బిడ్డనా తర్వాత కానీ నా గర్భంలో ఒక బిడ్డ వచ్చింది అని చెప్పేసి ఒక అనుభూతి చెందుతూ అలా దాదాపు 9-10 నెలలు వాడు లేదా అమ్మ ఆ మాతృగర్భంలో ఆ తల్లితో అలా ప్రేమను నింపుకొని 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 ఈ భువనానికి వస్తాడు, ఈ ప్రపంచానికి వస్తాడు. అమ్మ మొదలు, జీవితమే అమ్మ మొదలు, అమ్మనే సర్వం, అమ్మతోనే మొదలవుతుంది ఆత్మ. ఆత్మ ప్రయాణం మొదలయ్యేది అమ్మతోనే. ఆత్మ దేహాన్ని సంతరించుకోవడానికి మాతృగర్భంలోకి ప్రవేశించి తండ్రి ద్వారా, తండ్రిని ఆకాశం అంటారు, తల్లిని భూదేవి లేదా మాతృదేవి. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని అంటే పూజ్య లక్ష్మీకాంతరావు బాబా మోగిల్లో ఒకసారి ప్రసంగిస్తూ అన్నారు, ఒకళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి నా తల్లికి నేనేమిచ్చి నా తల్లి రుణం తీర్చుకోగలను అని అనుకొని ఈ చర్మాన్ని వచ్చే చెప్పులుగా కుట్టించుకొని మా అమ్మకు తొడిగిస్తానన్నా కూడా అమ్మ ఈ చర్మం కూడా నువ్వు ఇచ్చిందే కదా, కొన్ని అట్లయినా రుణం తీరుస్తుందా అంటే లేదు. అలా తీర్చుకోలేనిది, తీర్చబడనిది చివరికి నువ్వు సశరీరంతో బ్రతికి ఇంకా పోయిన తర్వాత నీ ఈ యొక్క దేహాన్ని ఏ తల్లి ఇచ్చిన దేహం ఉందో ఆ తల్లిని తీసుకొని కూడా ఒక గుణకంతో కూర్చి అందులో పాతి పెడతారు లేదా అక్కడ ధ్యానింపజేస్తారు. అది కూడా ఆస్వాదించేది మా తల్లి. మరి జనని కృష్ణదేవి జగన్మాత, అలాంటి జగన్మాత మా ఇంటికి రావడం అంటే అలా ఇందులో నేను మాత్రమే అదృష్టవంతులం అంటే కాదు, ప్రతి ఇంటిలో అమ్మ ఉన్నారు, మనం అందరము అమ్మ బిడ్డలమే. ఆయన మహానుభావుడు, మరి ఎవరు రాశారు, మా బాబు అని తెలుసు. వాడలోనూ నీవు హరణాల కానీ ఇంటిలోనూ నీవు కుసుమాంబ అన్నారు. ఆయన ఏదో కచేరీ పెట్టుకుంటూ ఉంటారు, ఆ వాడలో ఈ వాడలో మీటింగ్లు పెట్టుకుంటూ లేఖలు రాసుకుంటూ నేను కాశ్మీర్లో ఉన్నాను, ఆ ఉండి పెట్టు, ఆ వస్తారు మన భక్తులంతా వస్తారు, మరి అంత వసుదైక కుటుంబం అని చెప్పేసి ఆయన ఏం పోయింది లేఖ రాస్తారు. శాంతకుమార్ అక్కయ్య గారి దగ్గర చెప్పారు, లేఖ రాస్తారు. లేఖ రాసేసి ఆయన హాయిగా అక్కడ కాశ్మీర్లో ఉంటారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అమ్మ వండి పెట్టాలి కదా. వండి పెట్టాలంటే మరి ఆ కాలంలో మరి మనకు అందరికీ తెలుసు 100 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవి. ఒకనొక సందర్భంలో కేవలం 3 నెలల వ్యవధిలోనే బాబా గారి అబ్బాయి పెద్దబ్బాయి గారి భార్య, బాబా గారి కూతురు రాయమతి కేవలం 3 నెలల వ్యవధిలోనే చనిపోయారు. అప్పుడు మాతృశ్రీ కుసుమకుమారి దేవి ఆ యొక్క బాధను, అంటే వాళ్ళు ఇక్కడ బాధ ఉందా లేదా అనంటే ఇది గృహస్థాశ్రమ ధర్మం. అక్కడ ఎక్కడ ప్రభువు కూడా మాతాజీ కూడా మేము భగవానులము అని చెప్పేసి ఎక్కడ ప్రదర్శన చేయలేదు. మేము గొప్పవాళ్ళం అని చెప్పేసి ఎక్కడ రాజులు మహారాజులు వాళ్ళని సింహాసనం మీద కూర్చుండబెట్టేసి వాళ్ళకు బాధ పూజలు చేస్తున్నా కూడా నేను సామాన్యుల్ని, నేను మూలశంక వ్యాధితో బాధపడుతున్నాను సరే. మరి 1907లోనే 8లోనే లేఖలు 1వ భాగం 2వ భాగం వచ్చినప్పుడు మరి 15, 16, 18లో 1918లో వచ్చిన 2వ భాగం 3వ భాగాలు 4వ భాగాల్లో కూడా
ఆయన ఏదైతే అనుభవిస్తున్నారో అది మాత్రమే రాశారు. ఎక్కడేమో నాకు నివాస సంస్థానంలో నాకు పెద్ద సన్మానం జరిగింది అని చెప్పేసి ఎక్కడ రాయలేదు ఆయన. నా కుటుంబం అంతా నేపాల్ ఘోష్, ఇది చిన్న రోజుకు ఇక్కడ నా ఇంటికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. నేను పైకి రాజులాగా కనబడుతూ ఉన్నా కూడా నా ఇంట్లో తినడానికి సరుకులు లేవు. నేను మహాదరిద్రుడిని. మీ యొక్క సహాయం నాకు కావాలి. సంతోష్, సిమ్లాలో ఉన్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఉద్యోగం మానడానికి వీల్లేదు, నా కోసం ఉద్యోగం చెయ్యి. నువ్వు సహాయం చేస్తే నా స్వస్థ ఇది నడవాలంటే నువ్వు ఉద్యోగం చేయాల్సిందే. ఎందుకు ఉద్యోగం వదిలిపెడతావు నువ్వు? ఇది కుసుమహర చరిత్ర. అలా కామేశ్వరిమ, విమలామ, ఇంకా మారు చాలా మంది ఉన్నారు. అలా తమారిణిమ, వాడు బాబాతో కామేశ్వరి వినోదాయ కాంతి మంగళం అఖిల కలుషహరుడు. అది తల్లి గురించి చెప్పాలి, మాతృ చెప్పాలనుకున్నాక దీన్ని 2 నిమిషాలు అన్నారు. సహజంగా నా గురించి మీకు తెలుసు, ఇక మైపు పట్టుకుంటే వదలడు. సమయం చాలా విలువైంది. ఎందుకంటే ఫస్ట్ సండేలో నన్ను అందరూ చూసారు. ఫస్ట్ సండేలో మొదలుపెట్టినప్పుడు చాలా మంది నవ్వీరు, ఇక్కడెక్కడ సక్సెస్ అవుతున్నారు. కొత్త ఫౌండేషన్ అన్నారు. నేను మా మాలిక్ దాదని అడిగాను, ఈ ఫౌండేషన్ అని చెప్పేసి కథ ఏంటి? సేవా సంస్థలు చాలా ఉన్నాయి కదా, ఫౌండేషన్ అంటే ఒక ప్రైవేట్ ఏదన్నా ఒక ఆర్గనైజేషనా? ఇది రేపటికి మళ్ళీ మన ప్రపంచానికి ఇంతవరకు కుసుమహరనాథ ప్రపంచంలో అక్కయ్య చెప్పినట్టు ఎక్కడ కూడా నేను కుసుమహరనాథుడి బిడ్డని, నేను ఎక్కడ గర్వంగా చెప్పుకుంటాను నేను కుసుమహర బిడ్డని అని చెప్పేసి. అలా ఉన్న వాళ్ళమే ఉన్నాం. మనం సొంత ఖర్చులతో వస్తాం, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో ఆ పూటకి ఆ బస్ ఛార్జీలు కూడా లేని వాళ్ళు కూడా ఫస్ట్ సండే కార్యక్రమానికి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయిపోయింది. 2 దశాబ్దాలు. అయితే కోవిడ్లో మనం కోవిడ్లో కొంత కాలం చేయలేదు కాబట్టి నేను అంటే ఆశ్రమం అనౌన్స్ చేసింది నా సైడ్ నుంచి, నేను ఇంకా 2 దశాబ్దాలు పూర్తయింది అని చెప్పేసి అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే సుమారు సంవత్సరం పర్యంతం చేయలేదు, అది ఇంకా తెలుసారు. సో ఇట్లా ఈ భగవత్ యొక్క కార్యక్రమాల్లో అమ్మ మొదలు ఆకాశం వరకు 2 అక్షరాల్లో నేను గురుదేవుల వారిది. నేను కవిని కాదు, గాయకుడిని అంతకన్నా కాదు. కాకపోతే ఏంటంటే చాలా మంది ఇక్కడ మన దాదాపు 10-12 సంవత్సరాలు మా దీది చెప్పినట్టు నేను వచ్చినప్పుడు ఆనంద వాహిని అని పాడాను. ఆనంద వాహిని కుసుమరాణి అనే పాట ఏదైతే ఉందో చాలా మందికి తెలియదు. ఎందుకంటే సహజంగా నేను కవిత్వం చెప్తుంటా అనుకో, నేనే సొంతంగా రాశారనుకుంటున్నారు. మా బావగారు రాశారు. నేను అక్కడైతే చెప్పాను, సత్యం పేరు వేమారెడ్డి గారు కర్ణాటక మురళిలో జనార్దన్ రావు గారు దాన్ని ప్రచురించారు. నేను 2003 తర్వాత ఒక గదిలో పడుకున్నాను. నాకు ఎక్కడ కోల్పోవట్లేదు. మా దీది చెప్పినట్టు మా దీది కన్నా మించిన భాగాన్ని అనుభవించాను. దీదికి నేను ప్రత్యేకంగా సపోర్ట్ చేసేది ఏం లేదు. కాకపోతే ఒక భయ్యా ఉన్నాడు. ఆ భయ్యా కూడా ఎందుకోసం అంటే పోయి ఆయనతో మారేదే మారేగా శ్రీమాన్ ఆచార్య బాబా కూడా పంపించింది కూడా దానికోసమే. ఏదైనా అవసరం వస్తే హర్నాథ్ సింగ్ అక్కడ ఉన్నాడంటే హర్నాథ్ సింగ్ ఏదో భజన చేస్తాడు కాదు, భజనే చేస్తాడు. భరోసా భజన చేస్తాడు. కాబట్టి మీరు ఎక్కడ ఉండండి అనేది. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. ఆ తర్వాత పోయి కార్యక్రమంలో మా వివిఎస్ బందకయ్య బాబా గారు, వీర వెంకట, అయితే ఆయన గారు బృందావనంలో మందిరం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు మరి ఇందాక దీది చెప్పింది కూడా నేను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నేను వాళ్ళకు ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం కానీ ఇంకేదో చేసింది కాదు. కాకపోతే మేము అక్కడ అప్పుడు మందిరం మీద అక్కడ పిల్లగూడెంలో ఒక హనుమాన్ మందిరం ఉంది. ఆ హనుమాన్ మందిరం మీద ప్రతి శనివారం భజన చేసుకునేవాడు. ఇది మా బాబు గొడవలే. బహుశా కుసుమహరనాథ ప్రపంచంలో ఒక హనుమాన్ స్వామి గుడి, ఒక ఆచార్య బాబు అంటే కుసుమహరనాథ భక్త బృందం హస్తాల మీదుగా విగ్రహ ప్రతిష్ట జరిగిందంటే అది గొడవ. ఒకటి పూజ 3 రోజులు ముఖ్యంగా వచ్చారు. పూజ సంజయ్ గారు మా నాన్నగారి గురువు గారు, 2వది జీవి జనార్దన్ రావు గారు, 3వది మన శ్రీమాన్ ఆచార్య బాబు విగ్రహ ప్రతిష్ట చేశాను. ఆ కాలంలో మరి వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు నేను మా పూజ అమెరికాలో ఉన్నాడు చంద్ర చందుమామ, నేను మామ అంటాను చందుమామ. ఆ తర్వాత మరి అది ఉద్యోగం దొరికింది. మరి వాడు బృందావనానికి వెళ్ళాలనుకున్నప్పుడు నాకు ఒక మిత్రుడు అన్నాడు, వాడు ఏదో కారణం చేత ఢిల్లీ వెళ్ళి బృందావనంలోకి వెళ్ళారట. ఇంటికి ఎందుకో ఫోన్ చేశారు.
అర్జెంటుగా నువ్వు ఇంటికి రావాలి, మన ఇంటిలో చాలా దారుణమైన పరిస్థితులు జరిగాయనేసరికి ఒక రాత్రి మాత్రమే నిద్రలో ఉండాలి. హితాశ్రమంలో విగ్రహ ప్రతిష్ట జరిగిన విషయం మనందరం తెలుసు. ఆ యొక్క 9-11 రోజులు సుమారు అక్కడ ఉన్నాం. మనం 2 ముందు 2 ఇట్లా సిద్ధార్థి గారు మేము మరి ఇట్లా 10-12 రోజులు ఉన్నాము ఆ బృందావనం. అంటే అయ్యా మీరు ఎంత అదృష్టవంతులు, బృందావనం ఎంతటి చోట అది. అలాంటి చోట మీరు సుమారు 10 రోజులు మేము ₹1,00,000 పెట్టుకొని వెళ్ళాం. కానీ మా దురదృష్టం ఇంటికి ఫోన్ చేసి విషయం తెలుసుకునే దానికి మమ్మల్ని అర్జెంటుగా రమ్మంటే ఒక రాత్రి మాత్రమే ఉన్నాం మేము అక్కడ. ఆ తర్వాత మాకు అక్కడ మళ్ళీ వెళ్ళాలంటే కూడా అవకాశం దొరకలేదు. అలాంటిది 10 రోజులు ఉన్నారంటే మీరు ఎంత అదృష్టవంతులు, మీరు ఎంత ధన్యులు అని ఆయన నాకాలు ఉంటాయి. ఇదేదో ఆచారం వారు ఆచారాలు సిద్ధార్థిగా. సో అట్లా వారు 3 సంవత్సరాల కోసం అగ్రిమెంట్ మీద వెళ్ళారు. వెళ్ళినప్పుడు నేను ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఊరిలో అప్పుడు ప్రముఖులతో తీసుకొని మరి మా మాలిక్ దాదా మా దీదీని ఇద్దరిని కూర్చోబెట్టేసి వాళ్ళకు మేము మా వంతు ధర్మంగా శాలువాలతో సత్కరించి, అప్పుడు మా పెద్దవాళ్ళందరూ మా అమ్మగారు ఉన్నారు, మా అత్తమ్మలు ఉన్నారు, మా ఊళ్ళో మేము చాలామంది భక్తులు మా గుడి మీద వాళ్ళకి శాలువాలు కప్పి అక్కడ మీరు ఎంత ధన్యులు, 3 సంవత్సరాల కోసం బృందావనానికి వెళ్తున్నారంటే ఆ కృష్ణుడు ఏ కృష్ణ పరంధాముడైతే ఆ యొక్క సామ్రాజ్యంలో ప్రేమ రసాన్ని చిరిగాడు, ఏ కృష్ణ పరంధాముడు రాధామృత రాధానుగం రాధికేష్టం రాధా ప్రవృత మానసం వ్రజధరం భవధరం శ్రీకృష్ణం తూ నమామి అని చెప్పేసి అలాంటి చోట ఆ రాధారస భూమిలో వాళ్ళ కష్టాల్ని దాటేసేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా నానా కష్టాలు పడి ఏ ప్రభు హరుడైతే వారికి ఈ కష్టాల నుండి గట్టెక్కించాడో ఆ దానికి కారణభూతుడైన అస్మత్ గురుదేవ శ్రీమాన్ ఆచార్య బాబా గారు ఉన్నారు. వారి యొక్క పేరును ఎక్కడ మరవకుండా, నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు. నేను శంకర్పల్లిలో ఆర్టీసీ ఉద్యోగం చేసినప్పుడు ఆ ఫస్ట్ శంకర్పల్లి నుంచి స్టార్ట్ అయింది. వెళ్ళకొండ అని చెప్పేసి ఒక నైట్ ఒకటి ఉందంటే శంకర్పల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. 5ంటికి వెళ్ళాము. అక్కడ వెంకట్రావు బాబా గురించి చెప్పుకున్న ప్రత్యక్షంగా విన్నాను. కాకపోతే ఏంటంటే నేను అప్పుడు వాళ్ళు వెంకట్రావు బాబా గారు నాకు తెలియదు. అట్లా వారు యొక్క అలాంటి కుటుంబం. నేను ఒక సందర్భంలో అన్నాను, మరి అందరూ అంటున్నారు వాడు ఇంత సమానంగా అనుకున్నారు. ఆ యొక్క ప్రాంతంలో వెంకట్రావు బాబా అంటే సమానం కాదు కదా. అమ్మగారి పేరు లలిత లక్ష్మీబాయి గారికి మా శ్రీమతి సోనాముఖిలో వెళ్ళినప్పుడు ఏ కవిత ఎక్కడ మనిద్దరు ఎక్కడ సంబంధం 4 గంటలు దీన్ దయాలు ఏదో గీతా పారాయణము బాబా గురించి నిరంతరము వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో గొప్పగా ఆ యొక్క విజయాన్ని నాటారు. కాబట్టి వారికి అల్లుడు దొరికిన ఏదైనా వాళ్ళ తల్లి గారు కూడా ఆ పూర్వ గ్రామంతో ఉంది. ఆ యొక్క ఫౌండేషన్ అనే పదానికి నిజమైన ఫౌండేషన్ వేసేసి వాళ్ళు ఈ రోజు ఇంతమందిని ఇక్కడికి ఇందాక కోరుకున్నారు. ఇంతమంది కాదు, పెద్దహాలు కట్టాలి మన ఆశ్రమం. పెద్దహాలు కాదు, ఇదే మనకు ఉంది పైన పెద్దహాలు ఉంది. ఈ కార్యక్రమం కూడా సరిపోదు కాబట్టి కొంత పైన కూడా పెట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఈ భక్తాదుల్ని అమ్మవారి జాతరలు అంటే చాలా మంది వస్తారు. మన భవానీ వాళ్ళ క్షేత్రంలో ఒక స్థలం 7 మండలాలు 18 మండలాలు అని చెప్పి అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది ఇచ్చేశారు. ఇందాక అందరూ చెప్పారు మహానుభావులు. కుసుమారనాథ బాబా అంటే ఎవరికి తెలియదు. తెలిస్తే మనం ఇంకా ప్రచారం ఎందుకు చేయాలి? ఫౌండేషన్ ఎందుకు, సేవా సమితులు ఎందుకు, ఆనంద వేలోత్సవాలు ఎందుకు? ఆయన తెలియకుండా దాచుకున్నాడు. ఆయన మానస చోరుడు, క్రీడా వినోదుడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే నేను ప్రపంచానికి తెలియాలి. నిన్నగాక మొన్న వచ్చిన అవతారం లేదు, అందరికీ తెలుసుంటాయి. ప్రచారం పోగా జరుగుతుంటారు. ప్రతిరోజు కార్యక్రమాలు వస్తూ ఉంటాయి టీవీలో. ఒక కొత్త అవతారం నిన్నగాక మొన్న వచ్చింది, ప్రతి ఒక్కరికి దిగతీరుతాం. కానీ ఎప్పుడో 100 సంవత్సరాలుగా సప్తాహాలు వేలాది కోట్లాదిగా నామం జరిగిన కుసుమారుడు మన పక్కింటోడికి తెలియదు. మనం పనిచేస్తా ఉంటాం. ఎవరైనా అంటారు, ఎవరి మానస చోరుడు అంటారు. అదే మనసును దోస్తాడు ప్రేమమయుడు. కాబట్టి అందరికీ తెలియదు ఎవరి దగ్గర ప్రేమ ఉందో. ఇప్పుడు దీని తర్వాత ఏడుస్తుంది, నేను రాకముందుగా నేను ఏడిపించింది. చేసేది ఏం లేదు. ప్రేమ అనేది ఏదైతే ఉందో ఆ ప్రేమ అనే 2 అక్షరాలు అమ్మ తల్లి గర్భం నుండి మొదలుపెట్టి ఈ యొక్క ప్రస్థానాన్ని ఇంత దూరం నడిపిస్తూ ఉండి మన అందరి హృదయాన్ని దోస్తూ మనకి ఆనంద వాహినిలో ఓలలాడిస్తూ ఆ యొక్క ఆనంద ప్రవాహంలో మనం నడిపిస్తున్న మన నాయకుడు మనహరుడు, ఆ యొక్క నాయకి మన అమ్మ. వీళ్ళ గురించి మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా చెప్పవచ్చు. కానీ మనకు సమయం ఎప్పుడు పరిమితంగా ఉంటుంది. కాబట్టి ఎలాగో కోరుకున్నారు కాబట్టి ఆనంద వాహినితో ఫుల్లుగా పాడేసి వీలుంటుంది తప్పకుండా. ఇప్పుడు మరి నా తల్లి మా అమ్మగారి పేరు రాధాబాయి. కాబట్టి నేను
రాధానుగం అమ్మగారి పేరు తండ్రి గారి ఠాకూర్ ఇరాసి. మా నాన్నగారే పుష్పహరణాల భక్తులు కాబట్టి పూజ్య సత్యమయ్య గారి దగ్గర వారి శిష్యులు. మా బిడ్డ నాన్నగారు కూడా మా పవన్ గారు బిడ్డ. వీళ్ళు తండ్రి గారు మా నాన్నగారు ఇద్దరు వారు ఒక శిష్యుడు కాబట్టి మా పవన్ని నేను చాలా ఇష్టపడతాను. మందులు గారు నన్ను ఎప్పుడు కూడా నేను చెబుతాను. అలాంటి మా యొక్క తండ్రి గారు ఈ యొక్క పుష్పహరణాలలో ఆ రోజుల్లో ఎప్పుడంటే అది గ్రేటర్ హైదరాబాద్ ఉంది. మా ఇంటి పక్కన మా శాంతక్కయ్య గారు కూడా ఇల్లు కట్టుకున్నారు. దమ్మాయి కూడా ఎత్తుకుంటూ వచ్చారు. బండ్లో కూడా ఇంకా పుష్పహర హోటల్ కనబడి ఆ హోటల్ ఆయన పోయి అడిగారు, తీసుకొని వచ్చారు, ఇంటికి వచ్చారు. ఎంత ఆనందంగా ఉంది నాకు. తర్వాత కార్యక్రమాలు చేశారు, ఎంతో ఆనందంగా కార్యక్రమం. అయితే అలా ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ప్రేరణ, ఎంతోమంది ప్రేమాశిస్సులు ఈ ఆనందవాహినిలో మా నాన్న మా తల్లిదండ్రులు పెట్టిన క్షణే ఇది. బోలో కుసుమహరనాథ భగవానికి జై. ఆనందవాహిని కుసుమరాణి బృందావని మందాకిని పరమ పావని. ఆనందవాహిని కుసుమరాణి బృందావని మందాకిని పరమ పావని. కుసుమ కిశోరి కుసుమ కిశోరి చేసి ఆపేశాను. బాబా సాక్షిగా, అమ్మ సాక్షిగా. ఒక రోజు నేను మళ్ళీ పడుకున్నాను అదే గదిలో, ఇంకా ఉంది. అమ్మ కనబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ మాయాపూర్లో సగం 4 గంట అయింది. అమ్మ డైరెక్ట్గా వచ్చి నాకు కనబడింది అంటే నాకు పెద్ద శిక్ష వేస్తుంది. లేనివి ఎప్పుడు ప్రకటించవచ్చు. ఏ పాట ఇంకా ఉంది అని స్పష్టంగా వినబడింది. మాకే కసం అమ్మ అమ్మ అంటే అమ్మ కావచ్చు, నేను రూపం కనబడలేదు అని. కానీ పాట ఉందని నేను అంతే పాడుతున్నాను. శుక్రవారం రోజే పాడతాం, పౌర్ణమి. అయితే మళ్ళీ బుక్ తీశాను నేను. ఇందులో వాణిలో రాసింది బావగారు. అందులో వరుస కూడా రాశారు, ఆదా హై చంద్రమా రాధా. ఇక పైగా హిందీ వాడిని కాబట్టి ఆదా చంద్రమా పట్టేసుకున్నాను, పాడేశాను. ఇక అది అమ్మగారు మాతాజీ అంశమ్మ గారు దాన్ని బాగా హైలైట్ చేశారు. మా భార్గవమ్మ గారు చెప్పారంట, హర్నాథ్ సింగ్ వచ్చి ఆనందవాహిని పాడితేనే భజన చేయాలి, లేకపోతే వద్దు. అలా కూడా వందకే బాబు వచ్చి నాకు చెప్పారు. భార్గవ్ గారు అంటున్నారు మీరు రాకపోతే భజన వద్దన్నారు అంటే, సరే మా బాబుని రిక్వెస్ట్ చేసేసుకొని నేను తీసుకొని. ఆ తర్వాత నేను మళ్ళీ పుస్తకం తీసి కానీ ఇంకా ఉందన్నారేంటి అమ్మ అని అంటే, ప్రేమ పిపాసి కరుణామృత రాసి, ప్రేమ పిపాసి కరుణామృత రాసి, ఓ ప్రేమ పిపాసి కరుణామృత రాసి, ప్రేమ పిపాసి కరుణామృత రాసి. జయ జయ పరం జ్యోతి, జయ జయ పరం జ్యోతి.
రాసిన ఈ పాట నా జీవితం ఇలా ఆనంద వాహినిలో ఇలాగే గడిచిపోయి మా అమ్మ తర్వాత నాకు దాదాపుగా మాయాపూర్లో పడిపోయినందరికీ తెలుసు. నా తల్లిలాగా నాకు సేవ చేస్తున్న భార్యని ఈ ఫౌండేషన్ వారి అందరితో 22 సంవత్సరాలుగా నాకు అనేక మంది సేవ చేస్తూ ఉంది. ఈ క్రాక్ గాడి ఇస్తూ ఉంది. శ్రీ వివిఎస్ భద్రగల్ బాబా గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంది ఉస్మానియా ఫౌండేషన్. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనము ఈ జీవిత సమరంలో ఎక్కడికి వెళ్తామో తెలియదు. మొదలుపెట్టిన ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది ఈ ప్రేరణ ఇది మాతృదేవోభవ అనే ప్రేరణ వీరికి ఇవ్వడం అది పుష్పతల్లి యొక్క అనుగ్రహం. ఇప్పుడు హరప్రభు ఎప్పుడూ ఏం చెప్పారంటే స్త్రీలు వారు సర్వశక్తివంతులు. ఏ ఇంట్లో స్త్రీ గౌరవించబడుతుందో ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. వారు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపులు. బ్రహ్మదేవుడిలాగా సృష్టించగలరు, విష్ణుమూర్తిలాగా పోషించగలరు, పరమేశ్వరులాగా వారికి ఆపదొచ్చిన నశింపజేయగలరు. అటువంటి తల్లుల గురించి హరప్రభు వారు చెప్పడం జరిగింది. ప్రతి లేఖలో కూడా ఆయన ఒక లేఖలో రాస్తారు, కుసుమ తల్లి నీవు నా భార్యవయ్యావు, కానీ లేకపోతే నీ పాదాలకి నేను ప్రణమిల్లేవాడిని. అంత గొప్ప తల్లిగా చెప్పడం జరిగింది. శక్తి రూపాలు రాధా కృష్ణ, పార్వతి పరమేశ్వర, సీతారాం, కుసుమ హర, ఇటువంటి ఈ నామంలో శక్తి ముందు వస్తుంది. ఆ శక్తి తర్వాతే పురుషుడు ఉంటాడు. ప్రకృతి, ఆ తల్లి ప్రకృతి. నిన్ననే ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నాను. ఒక ఆవిడ నా ఇంటికి వచ్చారు. ఆవిడ పేరు కూడా కుసుమ, గుంటూరు నుంచి వచ్చారు. ఆవిడ ఏం చెప్పారో తెలుసా మీకు? ఈ స్త్రీలు ఈ కంకణాలు, ఈ ఆభరణాలు ఇవన్నీ ఎందుకు ధరిస్తారు? వారు తమ యొక్క శక్తిని నొక్కి పెట్టించుతారు. 18 ప్లేసెస్లో వాళ్ళకి ఆభరణాలు ధరించడానికి ఛాన్స్ ఉంది. 18 రకాల శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పురుషుణ్ణి మనం అందరం కూడా పైకి మాత్రమే గౌరవిస్తాం, కానీ యాక్చువల్గా చెప్పాలంటే స్త్రీయే శక్తి స్వరూపిణి. ఆవిడ తలుచుకుంటే పురుషులు ఎక్కడ ఉండరు. అంటే ఈ 18 రకాల శక్తుల్ని ఆపుకోవడం కోసం వేసుకుంటారు ఆభరణాలు, అంతేకాని ఎవరికో షో చేయడం కోసం కాదు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు అలంకరించుకుంటున్నారు, కానీ వాళ్ళు ఈ ఆభరణాల వల్ల ఆ నాడుల దగ్గర ఆ శక్తి ఉందే, అది వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. చాలా అద్భుతమైన విషయం. ఆవిడ కూడా కుసుమ కుమారి దేవి. ఆవిడ తల్లిగారి గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. నిన్న వారి ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను మొన్న. ఆవిడ చిన్నప్పుడు 6వ ఏట హైదరాబాద్లో ఉన్నారు. ఆవిడ 6వ ఏట చిన్న పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ కృష్ణుడిని ఆరాధిస్తున్నారు. బాలగోపాలుడిని ఒక పెట్టెలో పెట్టారు. పెట్టెలో పెట్టి వారికి నైవేద్యం పెట్టాలని లోపల కజ్జికాయలు చేసి 3 కజ్జికాయలు ఆ గదిలో పెట్టి ఆ పెట్టి అందులో పెట్టి తలుపు వేశారు. తలుపు వేసిన తర్వాత ఈ పాపను పిలిచి, నువ్వు మాత్రం లోపలికి వెళ్ళకు, అక్కడ కృష్ణుడు ప్రసాదం స్వీకరిస్తాడు అన్నట్టు. అంటే చిన్నపిల్ల కదా, ఏం చేయొద్దంటే అది చేస్తానంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఎవరు చూడకుండా వెళ్ళి తలుపు తీసింది ఇలా కొద్దిగా. తీస్తే ఆ పెట్టిలోంచి ఒక చిన్న పిల్లవాడు, 6 నెలల పిల్లాడు, ముందు ఎడమ కాలు పెట్టి బయట, తర్వాత కుడి కాలు పెట్టి పాక్కుంటూ వెళ్ళి
ఆ కజ్జికాయలు ఇటు అటు రెండు పక్కల నుంచి తినేసినట్టు రెండు చేతులతోటి. ఈ అమ్మాయికి భయం పుట్టింది. అన్ని కజ్జికాయలు తినేస్తే నాకేం మిగులుతాయి? గట్టిగా ఆర్చిందిట, అమ్మా ఆ పిల్లాడు ఎవరో వచ్చాడు, వాడు కజ్జికాయలు తినేస్తున్నాడు అనేసరికి అందరూ పరిగెట్టుకు వచ్చారు. ఆవిడికి దర్శనం అయింది అక్కడ, కృష్ణుడు దర్శనం 6వ ఏట. ఈ తల్లిదండ్రులకి దర్శనం అవ్వలేదు. అలాగే నారాయణ చంద్ర ఘోష్ గారు ఇంట్లో కలకత్తాలో బాలగోపాలని తీసుకొచ్చినప్పుడు ఈ పిల్లలందరూ వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఆవులు, ఈ వనాలు ఇవన్నీ కనపడేవి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి పిల్లలకి ఎందుకు ఈ కార్యక్రమం పెట్టామంటే, ఈ పిల్లలకి భగవద్ దర్శనం అవుతుంది, వాళ్ళలో ఎటువంటి కల్మషం ఉండదు, వారికి భగవానుడు సులభ ప్రసన్నుడు, వారితో ఆడుకుంటాడు, వారితో తిరుగుతూ ఉంటాడు. అంచేత మనం ఈ చిన్నతనం నుంచే ప్రభు చెప్పినట్టుగా ఈ నామం ఇంత చేస్తేనే నీకు పోయినాం, అలాగా ఒక కండిషన్స్ చిన్నపిల్లలు అలవాటు చేస్తే వాళ్ళకి భగవద్ దర్శనం అవుతుంది కనుక వాళ్ళు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు భగవత్ ప్రసారం, నామ ప్రచారం అన్ని చేస్తారని ఆశిస్తున్నాను. ఈ మాణిక్రావు గారు చాలా సిద్ధ సంకల్పుడు. ఆయన యొక్క కోరిక ఈ పిల్లలు అంటే పెద్దవాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లల్ని మనం ఇక్కడ భవిష్యత్తులో వారు తీర్చిదిద్దాలి కనుక వారికైతే నామం చేయించాలి. ఎవరైనా పెద్దవాళ్ళు ఆనందపడాలి అంతే తప్ప అయ్యో మాకు ఛాన్స్ రాలేదే అని బాధపడకూడదు.